ఇలా కేసీఆర్ కష్టపడి తెలంగాణ సాధించిండు. ఈ సాధించిన తెలంగాణను ఒక పసి పిల్లలాగా 9.5 ఏళ్ళు చక్కగా కాపాడుకున్నాడు. 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయిండు. ఇలా మీరు ఆలోచించండి, పక్కనే మీకు మహారాష్ట్ర ఉంది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడిని ఏమనుకుండ్రి, ఒక క్రూజర్ బండి మాట్లాడుకోండి. అరే భయ్ బండి నాదే, భోజనం నాదే, కూసోరా భయ్ అని ఆ కాంగ్రెస్ వాళ్ళని క్రూజర్ బండిలో కూర్చోబెట్టుకొని అట్లా మహారాష్ట్రలో దిప్పుకరండి. వాడు మళ్ళీ మాట్లాడతాడా? బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా, అటు కర్ణాటక పోతే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇటు మహారాష్ట్ర పోతే బీజేపీ గవర్నమెంట్. ఇవాళ మహారాష్ట్రలో రైతులకు 7 గంటల కరెంటు కూడా వస్తలేదు చక్కగా. కర్ణాటకలో పోతే రైతులకు 3 గంటల కరెంటే వస్తూ ఉన్నది. నాకు అర్థం కాలే, ఇంకేదో డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట. ఏమని చేస్తావు శివకుమారు? మేము ఆయనతో కరెంట్ ఎగబెట్టినాం, అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా 8 గంటలు ఇస్తే మేము 3 గంటల కరెంటే ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని వస్తున్నావు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు? డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట. మంచిదే, మన ఎత్తిన పాలు పోసినట్టయితే. నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది. నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులు మొత్తం మొసళ్ళు వదులుతున్నారు సబ్స్టేషన్లల్లో. చూసిరా టీవీలో మీరు? కరెంట్ వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంట్ వాళ్ళ మీదకి ఇడిచిపెట్టిరు మొసళ్ళను. వాళ్ళు కరెంట్ వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, వెనక రైతులు ఉరుకుతున్నారు. అంటే ఇవాళ కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో గట్లున్నది. ఇవాళ నారాయణ ఖేడ్కి వచ్చిందట కర్ణాటక రైతులు. పొద్దున్నే 300 మంది రైతులు నారాయణ ఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మమ్మల్ని ఆగం పట్టింది, ఈ కాంగ్రెస్కు మీరు ఓటు వేయకుండ్రి, మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు.